హలో వియర్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 3 చిన్న పచ్చి మామిడికాయలు, ఒక చిన్న కొబ్బరి చిప్ప, తగినంత ఎండుమిర్చి, 1.5 స్పూన్స్ మినపప్పు, అర స్పూన్ మెంతులు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, తగినంత ఉప్పు, కొంచెం పసుపు తీసుకోవాలి. పచ్చి కొబ్బరి మరియు పుల్లటి మామిడికాయలు తెల్లగా ఉంటాయి కదా, సో పచ్చడి తెల్లగా ఉంటుంది. కొంచెం పసుపు కలిపితే కలర్ఫుల్గా ఉంటుంది. అంతేకాక పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా కొంచెం నూనెలో ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకొని తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర కూడా ఒకదాని తర్వాత ఒకటి సెపరేట్గా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకొని ఆ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయలను ముక్కలుగా కోసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఆ మామిడికాయ గుజ్జులో తగినంత పసుపు, ఉప్పు కలిపి పెట్టుకోవాలి. ఇది మనం మొదట్లో ఆవాలు, మెంతులు, మినపప్పు, ఎండుమిర్చి కలిపి తయారు చేసుకున్న పప్పుల పొడి. ఇది కొబ్బరిని ముక్కలు చేసి మిక్సీ వేసి తయారు చేసుకున్న కొబ్బరి పొడి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ముందుగా మామిడికాయ గుజ్జు, పసుపు, ఉప్పుని బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి పప్పులతో చేసుకున్న పొడిని కూడా కలుపుకోవాలి. అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలయపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఇంగువ వేసుకుని తాలింపు వేసుకుంటే మన మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అవుతుంది. వావ్! ఈ పచ్చడి చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఈ పచ్చడిని కొంచెం ఎక్కువ నూనె వేసుకొని చేసుకుంటే కనీసం ఒక నెల రోజులు నిలువ ఉంటుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ మజానే వేరు. నేనైతే ఇడ్లీ, దోశల్లో కూడా తింటాను. మీరు కూడా ఈ పచ్చడి తయారు చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ సేఫ్ అండ్ హ్యాపీ టైం.